ట్రంప్కి ఇప్పుడు కొత్త కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ కనుక జగన్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం కోసం న్యాయస్థానాల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఎలాగ పని జరగనీయకుండా చేశారో ఇప్పుడు ట్రంప్కి అక్కడ డీప్ స్టేట్ ఏదైతే ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయగలిగేది ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడ ఎకోసిస్టమ్ దీనికంటే స్ట్రాంగ్ డీప్ స్టేట్ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు అన్ని రకాల ప్లాట్ఫారాలని వాడుతుంటారు. వాళ్ళు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మీద ఆల్రెడీ 3 దావాలు వేసేశారు. అందులో ఒకటి పుట్టినప్పటి నుండి పుట్టగానే అమెరికాలో పుడితే పౌరసత్వం వస్తుందన్న దాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని రద్దు చేయాలంటూ డీప్ స్టేట్ టీం కోర్టులకి వేయడం ప్రారంభించింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అంటూ ఎలన్ మాస్క్ హెడ్గా ప్రభుత్వంలో సంస్కరణలు చేయడానికి ఉద్దేశిస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజ్యాంగం దీనికి అనుమతించదు అంటూ రాజ్యాంగ వ్యతిరేక చర్య అంటూ దాని మీద ఫెడరల్ కోర్టులో వాషింగ్టన్లో కేసులు వేయడం అన్నటువంటిది చాలా కీలకమైన అంశం.